ప్రాతకాలమన్న చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ ఎం సతీష్ గారు ఏసీసీ గారిని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా కనుగొన తండ్రి, జీవాధిపతినైనా ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించుకునే ధన్యత మాకు ఇచ్చిన గొప్ప దేవుడు మహిమరాజా, నీకు ఎంతో వందనాలు. ఈ దినాన్ని మాకు ఈవీగా ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. వాగ్దానం చేసి నెరవేర్చే గొప్ప దేవుడు మహిమరాజా, నీకు ఎంతో వందనాలు. మరి ఈ దినంలో మాకు తోడుగా సహాయం ప్రాతకాలం మన్నాలో చేరి వచ్చిన వారందరినీ బట్టి కూడా నీకు ఎంతో వందనాలు. ప్రాతకాలం మన్నా ద్వారా మేము కూడా ఆత్మీయ మేలులు పొందులాగా నీ వ్యవసాయం ఆత్మీయంగా నూతనంగా ఎదిగే బిడ్డలను సిద్ధపరచుకుని వేడుకుంటున్నాం ప్రభావ. విత్తనం వింటున్న వాక్యం జ్ఞాపకం చేసుకో, పాడే పాటలో నీవే జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది అనారోగ్యం కూడా జగదీష్ గారిని జ్ఞాపకం చేసుకో, ప్రదీప్ జ్ఞాపకం చేసుకో, ప్రవీణ్ జ్ఞాపకం చేసుకో. మరి ఇంకా మరి నీవే తోడుగా వేడుకుంటున్నాం గొప్ప దేవ మేము రాజానికి ఇంకా వివాహాలు కాని పిల్లలు ఉంటున్నారు, దయతో జ్ఞాపకం చేసుకో. దినమంతటిని నీ మేళ్లతో నింపు. మరి ఈ దినం ఎవరైతే బర్త్డేలు జరుపుకుంటున్నారో వారందరూ జ్ఞాపకం చేస్తున్నారు, ప్రవేశం చేసిన గొప్ప దేవుడు. ఎవరైతే వివాహాలు జరుపుకుంటున్నారో వారందరూ జ్ఞాపకం చేసుకో. దినమంతటిని హస్తాలు కప్పేపు నీ కుప్పకల కింద భద్రపరచు, నీ మేళ్లతో నింపుమని మాకు తోడుగా నీ ఆశీర్వాదాలు దయచేయం. దినమంతటిని నీ హస్తాలు కప్ప చెప్పుకుంటూ నీవే సహాయం చేయమని, ముందున్న కార్యక్రమం అంతా నీ హస్తాలు కప్ప చెప్పుకుంటూ నీవే తోడుగా ఉండమని, నీవే నడిపించమని యేసును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చక్కగా ప్రార్థన పెట్టినందుకు మీకు వందనాలు. మరి ఈ సమయంలో కుటుంబంతో పాట పాడవలసిందిగా బ్రదర్ కాలేబ్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రజలాడండి అందరికి వందనాలు. వందనాలన్నా. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము, మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును. మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును. వేషధారులను దేశించు ఆశాతో మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము, అహరోను కంటే శ్రేష్ఠుడు మన అందరికీ ఆధారుండు. అహరోను కంటే శ్రేష్ఠుడు మనకందరికీ పాత్రుండు. ఆయన ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము, ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానుండెను. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండును. ఆలయము మీరే అనెను, ఎల్లకాలము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము,
యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించెను. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించును. మానవులను విమోచించెను, ఘనపరచి మొక్కెదము, సాగిల పాడి మొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మొక్కెదము. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000లో అతి ప్రియుండు, పదిలముగా మొక్కెదము, సాగిల పాడి మొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మొక్కెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను. రారాజుగా తరలవచ్చు, రయముగను మ్రొక్కెదము, సాగిల పాడి మొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మొక్కెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మన అందరికీ తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రొక్కెదము, సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. ప్రైజ్లాడండి. వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించి చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన మీకు మీ కుటుంబానికి శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రశస్తమైన సమయంలో సంఘ కాపరి అయినటువంటి ఈ విజయ్ కుమార్ అయ్య గారిని దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందున్న ప్రభు చేత ప్రేమపడుచున్న ప్రియ సోదరి సోదరులారా, మనందరి రక్షకుడును క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రాతకాల శుభ్రం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సంకల్పం బట్టి మళ్ళా మనం కలుసుకున్నాము. గత కొద్ది రోజులుగా మనం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఈ దినము చివరి వచనాలు 43 నుంచి 48 వచనాలకు ఉన్నటువంటి వచనాలు మనం ధ్యానం చేసి ఈ యొక్క 5వ అధ్యాయాన్ని ముగిస్తాం. తర్వాత 6వ అధ్యాయము 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద నుంచి ప్రసంగించిన ప్రసంగాలు. ఈ దినమున ఈ ప్రసంగంతో నేను చెప్పినది వినుడే మాట మనం ఆయన మాటలు ఈ యొక్క అధ్యాయంలో ముగించబడతాయి. ఆ మాట మనం చదువుకుందాం. 43వ వచనం అండి, 5వ అధ్యాయం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువు ద్వేషించమని చెప్పిన మాట వీరు విన్నారు కదా.
ఈ మాట లేవి కాండము 19-18 వచనంలో అక్కడ మనం చూస్తాము. శత్రువుని ద్వేషించమని. అయితే క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 44వ వచనంలో మనకి ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. 43వ వచనము పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని ఆయన ఉల్లంఘిస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువును ప్రేమించుడి. ఆయనకి పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి మనము కుమారులము కుమార్తెలము కావాలంటే మనం ఏం చేయాలట? మొదటిగా మన శత్రువులను ప్రేమించాలట. పరిపూర్ణత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కిందకి నేను వస్తున్న తర్వాత మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తాను. పరిపూర్ణత అనే భావాన్ని మనం దాన్ని ధ్యానం చేద్దాము. మొదటిగా ఏమంటున్నా అంటే, శత్రువులు ప్రేమిస్తే తండ్రి యొక్క కుమారులమైతామట. క్రీస్తు ప్రభువారు దాన్ని నిరూపించాడు. మనము కూడా నిరూపించాలి. మన శత్రువులు కూడా మనం ప్రేమించగలగాలి. శత్రువులు కనబడితే వారికి ప్రైజ్లాడి చెప్పాలి. వాళ్ళే మనకి చెప్పాలని కోరుకోకూడదు. నేను చిన్న వారు పెద్ద అనేది కాదు, కానీ మనము వారికి వందనాలు చెప్పాలంటున్నాడు ఈ యొక్క వచనం లోపల. 44వ వచనం చూసినట్టే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, అది కాదయ్యా, నేను చెప్పేది వినండి. ఆ ధర్మశాస్త్రంలో మాట మీరు పట్టుకున్నారు, కానీ నేను మీకు ఏం చెప్పబోతున్నానో ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలకించండి అని అంటున్నాడు. మనం ఆయన పరలోకముందున్న తండ్రికి కుమారులము కుమార్తెలము కావాలంటే ఏకైక మార్గము మన శత్రువులను ప్రేమించాలి. ఏకమైన దీంట్లో ఆజ్ఞలు, కానీ వాటిలో ఇదొకటి కూడా. అయితే మొదటిగా మన శత్రువులు మనం ప్రేమించాలి. ఇది దేవుడు మనకి ఇచ్చే ఆజ్ఞ. దయతో ఎవరైనా కానీ ఇంతవరకు మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉంటే వారి మీద ద్వేషము తీసివేసి వారిని క్షమించి, మనస్ఫూర్తిగా క్షమించి వారితో మీరు దూరంగా ఉండదలుచుకుంటే ఉండండి, కానీ వాటి ప్రైజ్ల మట్టికి మీరు చెప్పాల్సిందే. ఈ వాక్యం విని విడిచిపెడితే అది మీరు దాన్ని అనుకరించేవారు కాదు. ఇక రెండవ మాట అంటున్నాడు చూడండి. మొదటి మాట శత్రువులైన వారిని ప్రేమించమంటున్నాడు. మనం తండ్రికి కుమారులము కావాలంటే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఎవరైనా హింసిస్తా ఉంటుంటే, పుట్టి తిట్టడం కాదండి హింస అంటే. హింస అంటే చాలా ఘోరమైన విషయం, ఈ పదానికి డెఫినేషన్. అయితే మన ఎవరైనా హింసించినట్లయితే వారి కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి. వారు శత్రువులైనా, వారు మన హింసించేవారైనా, వారు మన దూషించేవారైనా, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికేవాళ్ళైనా, మన సాక్ష్యాన్ని అశాస్త్రేషన్ చేసేవారైనా, మన కుటుంబం యొక్క పరువు నడి రోడ్డు మీద పెట్టేవాళ్ళైనా వాళ్ళని ప్రేమించమంటున్నాడు దేవుడు మనందరినీ. కాబట్టి వాళ్ళని ప్రేమించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రార్థించమని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం మారుదాం. దినదినము మనం మారాలి. దినదినము రూపాంతరము చెందాలి, సంపూర్ణతలోనికి సంతరించుకోవాలి. అయితే ఇంకో మాట 45వ వచనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పైన 2 మాటలు చెప్పి శత్రువు గురించి, హింసించే వారి గురించి ప్రార్థన చేయమని చెప్పి, ప్రేమించమని చెప్పిన తర్వాత 45వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీద అనీతిమంతులను వర్షము కురిపించున్నాడు. దేవుడే క్షమించాడు కదా. నీతిమంతులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. వాళ్ళ మీద వర్షం కురుస్తుంది. సూర్యుడు అందరి మీద తన యొక్క కాంతిని వెలిగిస్తున్నాడు, అందరికీ కాంతిని ప్రసాదిస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క సృష్టి ఆ రకంగా చేస్తా ఉన్నట్టయితే, సృష్టిలో సృజించబడేవన్నీ కూడా మనము దేవుని చేత నిర్మించబడిన వారు. మనం ఆ సృష్టిలో ఆజ్ఞ చేత సృజించబడినవి. ఆ సూర్యుడే మంచి వాళ్ళ మీద చెడ్డవాళ్ళ మీద వెలుగును ప్రసరింపజేస్తే, ఆ వర్షము కూడా మరి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం పడితే మీరు మిమ్మల్ని మీరే ప్రేమించిన లాభం ఏంటి అంటున్నారు. అంటే ఒక సూర్యుడికి
ఒక వర్షానికి లేనిది మీరెందుకు ఆలోచిస్తున్నారు? వాటికి లేనిది మీరెందుకు ఆలోచిస్తున్నారు? సూర్యుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు, వర్షం తన పని తను చేస్తూ ఉంది. వర్షం పడితే దుర్మార్గుల యొక్క భూమి మీద వర్షం పడకుండా ఆగటం లేదు కదా. సూర్యుడు వెలుగు వస్తే చెడ్డవారి మీద వెలుగు పడకుండా ఆగటం లేదు, వారి మీద చీకటి లేదు కదా. అంటే దాన్ని చూసానా మీరు నేర్చుకోండి అయ్యా. ఆ సూర్యుని చూసానా, వర్షాన్ని చూసానా మీరు నేర్చుకోండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, సంపూర్ణంగా ఉండాలని, నా తండ్రికి మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చేయాలని, మీ శత్రుల్ని ప్రేమించమని, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని నేను చెప్పే మాటలు మీరు బాగా అనుకరించే వారుగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 46వ వచనం, మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించేలా మీకేమి ఫలము? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మీకు ఫలం ఏంటి? సహజంగా ఇది మానవ నైజం. మనం ఏం చేస్తామంటే మనని ప్రేమించే వారిని ప్రేమిస్తాం. వారింటికి పోతే మంచిగా ప్రేమతో మనకి భోజనం పెట్టి, మనకి వస్త్రాలు, కొత్త వస్త్రాలు కనుక ఇస్తే, మన ఇంటికి వస్తే కూడా మన వారికి కూడా మంచి భోజనం పెట్టి, వారు పెట్టి దగ్గర ఇంకొంచెం మంచి మెరుగైన భోజనము, వారు కొన్న బట్టల కంటే ఇంకొంచెం మెరుగైన బట్టలు కొనిపెట్టడానికి ఇష్టపడతారు. కొంతమంది తక్కువ కూడా కొనిపెట్టడానికి ఇష్టపడతారు, కొంచెం చిన్న బుద్ధి కలిగిన వాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకు ఏమి లాభం ఏంటి? మీరు మిమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించడం గొప్పతనం గాని, ప్రేమించిన వారిని ప్రేమిస్తే కలిగే లాభం ఏంటి? అది దాంట్లో గొప్పతనం ఏముంది? అది ఎవరు చేస్తున్నట అని ప్రశ్న వేసి, సుంకరులను అలాగూ చేస్తున్నారు కదా, సుంకరులు కూడా చేస్తున్నారు కదా. అంటే సమాజంలో పూర్తిగా వెలివేయబడిన వ్యక్తులు కూడా ఆ పని చేస్తున్నారు కదా. అది నువ్వు చేస్తే దానికి నీకు వ్యత్యాసం ఏమి కనబడుతుంది? నువ్వు దేవుని కుమారుడు కావాలంటే నిన్ను హింసించే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీకు శత్రువుల కొరకు, వారి కొరకు నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి. ఆ సూర్యుడు, ఆ వర్షము ఏ రకంగా చేస్తున్నాయో ఆ రకంగా మీరు ఉండాలి. కానీ మిమ్మల్ని ప్రేమించిన వారే మీరు ప్రేమించినట్లయితే మీకు కలిగే లాభం ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అది సుంకలు కూడా చేస్తున్నారు కదా అంటున్నాడు. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినలా మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అని జనులు అలాగూ చేస్తున్నారు కదా. తెలిసిన వాళ్ళకి మనకి వందనం చేసిన వాళ్ళు, మనని ప్రేమించిన వాళ్ళతోటే మన ప్రేమలో వాడిని ప్రేమిస్తే, మనకి నమస్కారం చేసిన వాడికి మనం ప్రతి నమస్కారం చేసి దానివల్ల కలిగే ఫలితం ఏంటి? మనని ప్రేమించిన వారు, మన శత్రువులు, మన హింసించేవారు, వారు మాట్లాడకపోయినా వారికి నువ్వు వందనము చెప్పంటున్నాడు. నిన్ను ప్రేమించమంటున్నాడు. ఆ నిజంలో కూడా ఆ రకంగా చేస్తున్నారు కదా. ఇప్పుడు వినండి 48వ వచనం చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుగా కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. మనం కూడా పరిపూర్ణం కావాలంటున్నాడు. ఈ పరిపూర్ణత అనే పదాన్ని గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినప్పుడు గ్రీకులో మాట్లాడిన మాట, దాన్ని గ్రీకులో ఏమని పిలుస్తారంటే టెలియోస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. గ్రీకు యొక్క పదములో టెలియోస్ అనే పదానికి ఉన్న భావాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక మనం తెలుగులో చదివిన పదాలు సంపూర్ణులు, పరిపూర్ణులు అనే మాట మనం వింటున్నాం. పరిపూర్ణుడు, పరిపూర్ణుడని. కానీ ఇక్కడ దీంట్లో ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి మాట్లాడాడు. టెలియోస్ అనే మాటకి, గ్రీకు పదానికి పర్ఫెక్ట్ గా ఉండడం అంటే ఏమాత్రము కూడా తేడా లేకుండా ఉండడం, పర్ఫెక్ట్ గా ఉండడం, కంప్లీట్ గా ఉండడం. కంప్లీట్ అంటే దాంట్లో ఏమాత్రము మార్పులు చేర్పులు చేయడానికి వీలు రకంగా ఉండాలి. హోల్ అంటే ఇది కూడా సంపూర్ణమైన పదాన్ని ఉపయోగిస్తుంది. ఇదిగో ఈ మూడింటి యొక్క పదజాలమే పరిపూర్ణత. అంటే క్రీస్తు ప్రభుల వారు ఏ రకంగా పరిపూర్ణులుగా ఉన్నారో మీరు కూడా ఆ రకంగా పరిపూర్ణులు కావాలంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలి. మీ శత్రువులు ప్రేమించేవారు కావాలి. ప్రేమ గురించి మాట్లాడించి 5వ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభుల వారు. అయితే నేను పరిపూర్ణము కావాలని ఆజ్ఞలను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. 5వ అధ్యాయం మొదటి నుంచి ఈ 48వ వచనం వరకు ఆయన పోలి మనం జీవించాలని, ఆయన రకంగా మనం ఉండాలని, కనబడాలని, ఆయన చిత్తము నెరవేర్చే వారముగా ఉండాలని ఈ 5వ అధ్యాయం అంతా చెబుతూ చివరికి వచ్చేసరికల్లా
నేను ఏ రకంగా పరిపూర్ణ అయ్యున్నానో మీ పరలోకపు తండ్రి ఏ రకంగా పరిపూర్ణ అయ్యున్నారు, మీరు కూడా ఆ రకంగా ఉండాలని దాని యొక్క భావం. ఈ చెప్పిన అన్ని మనం ఇన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాట యొక్క ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణత కొరకు ఈ మాటలను చెప్పాడు. మరి పరిపూర్ణత ఇన్ని మాటలు మనం విని ఇన్ని దినాలు మనం ధ్యానం చేసి మనము పరిపూర్ణము కాకపోతే మనం విన్నది మన నిద్ర ఇదంతా కూడా వేస్టే కదా. అంటే ప్రేమించలేని మనసు నీలో ఉంటే, క్షమించలేని మనసు నీలో ఉంటే, దేవుడిని మాట శత్రువులు ప్రేమించమంటున్నాడు, నిన్ను హింసించే వరకు ప్రార్థన చేయమంటున్నాడు, నీవు అప్పుడు మాత్రమే పరిపూర్ణుడు అంటున్నాడు. మరి మనం పరిపూర్ణతలోకి వెళ్దామా, లేకపోతే నేను అంతమందిని ప్రేమించమన్న దేవుడు చెప్పిన విన్నయ్యా నేను వారి మట్టి క్షమించను అని అంటావా? ఒకవేళ గినక ఆ మాట కనుక నీ అంతరంగంలో ఉంటే నువ్వు పరిపూర్ణుడు కాలేకపోతున్నావు. ఎక్కడో ఒక దగ్గర 100కి 100 మార్కుల్లో ఏడో ఒక మార్కు నీకు తగ్గిపోతుంది. 100 మార్కులు నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను పరిపూర్ణ చేయాలనుకుంటున్నాడు. కానీ పరిపూర్ణతకి పరిపూర్ణంగా ఉండకుండా కొంత ఒక మసక నీకు అడ్డం వస్తుంది. కాబట్టి ఆ మసకను మనం తీసివేసుకుంటే అది మనకి మేలు. అది నలిసే కావచ్చు, నేను అన్ని చేస్తున్నాను కదా. ఆ ధనవంతుడు అతను వచ్చి ఏమన్నాడు, అయ్యా నువ్వు ఇది చేయి అది చేయి, నువ్వు యేసు ప్రభు వారు అంటే పరలోకం చేయాలి, ఏం చేయాలంటే ఆజ్ఞలు పాటించండి. అవన్నీ చిన్నతనం నుంచి బాలమించి నేను పాటిస్తున్నాను అంటే ఇంకొక మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడు, నీకున్న ఆస్తి అమ్మేసి అది బీదల పంచి నాతో రాబోయా అన్నాడు. అది ఆయనకు బాధ అనిపించి దూరం అయిపోయాడు. మీన్స్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణతలో రాలేకపోయాడు. ఇగో మన కూడా ఏంటంటే మన ఆస్తిపాస్తులను ఇవ్వడం లేదు. 5వ అధ్యాయం 1 నుంచి 48వ వచనం వరకు మనం చూసినట్టయితే మనం పరిపూర్ణ కాడ మన ఆస్తి మొత్తం లేదు, లేకపోతే మన జీవితంతో త్యాగం చేయలేదు. దేవుడు చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి, వాటి మనం చేయమని వాటి అనుకరించమని మాత్రమే సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల సమయంలోనికి వచ్చిన మనం అందరం కూడా ఇదిగో పరలోకపు తండ్రి యొక్క పరిపూర్ణతకు మనం రావాలి అంటే నీవు నేను ఏమి చేయాలి? దీనికి ఇంకొంచెం ఎఫ్సీలు రాసిన పత్రిక, అక్కడ పౌలు గారు ఏం రాశారో ఒక్కసారి మనం చూద్దాము. చూడండి, పౌలు గారు చెప్పిన మాటలు మనం చూద్దాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది, ఎట్టట విశ్వాసములోను దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానములో మనం ఏం కావాలంట, ఏకత్వం పొందంటే ఆయనలాగా మనం ఉండాలంట. ఏకత్వం, వన్నెస్ అంటే ఆయన ప్రభువారు ఒక రకంగా మనం ఒక రకంగా ఉండడానికి వీల్లేదంటున్నాడు. మనమందరం కూడా ఈ క్రీస్తు ప్రభువారి యొక్క ఏకత్వంలోకి మార్చబడాలంట. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగూ నియమించరు. మనందరూ కూడా ఈ రకంగా నియమించిన ఉద్దేశం క్రీస్తు ప్రభుల వారు ఏ రకంగా సంపూర్ణత కలిగి ఉన్నాడో, పరిపూర్ణత కలిగి ఉన్నాడో, క్రీస్తు ప్రభు వారు తండ్రికి ఏ రకంగా విధేయత కలిగి ఉన్నాడో, ఆయన ఆజ్ఞల్ని ఏ రకంగా తూచా తప్పక ఆయన పాటించాడో, మనము కూడా ఆ రకంగా పాటించి ఏకత్వం పొందమంటున్నాం. అంటే క్రీస్తుని చూసినా మనల్ని చూసినా ఒకటిలా కనబడాలని దాని యొక్క భావం. ఏకత్వం అంటే క్రీస్తు వలె మనము జీవించాలని, క్రీస్తు యొక్క జీవితమును చూసి మనము నేర్చుకొని క్రీస్తు లాంటి ఒక జీవితాన్ని కలిగి ఉండాలని. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకునండి అంటే ఏకత్వమును పొందాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము, క్రీస్తు ప్రభు వారి యొక్క తలంపులు, క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవర్తన అన్నిటినీ కూడా అనుకరిస్తున్న పౌలు గారు చెప్తున్నాడు, నేను ప్రభు వారి లెక్క మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మనము కూడా ఏకత్వం పొందాలి. ఏకత్వం పొందడానికే ప్రభు మనని రక్షించాడు, ఈ లోకాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఏకత్వానికి మనము సిద్ధపడి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్టుగా. పరిశుద్ధులు ఏం కావాలంటే మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు ఏం కావాలి? సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తులుగాను,
కొందరు కాపరులుగాను, కొందరు ఉపదేశులుగా నియమించను. దేవుడు నియమించిన ఎందుకు ఏకత్వం కనుక ఆయనలాగా ఏకత్వం పొందితే నిన్ను అపోస్తలుగా, ప్రవక్తగా, సువార్థికుడుగా, కాపరిగా, ఉపదేశకుడుగా ఆయన నిన్ను వాడుకుంటాడు. ఇదిగో మనమందరము కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క పరిపూర్ణమైన స్వారూప్యంలోనికి మార్చబడాలని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. మరి పరిపూర్ణతలో మనం మార్చబడాలన్నా మార్చబడకూడదా ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అదే మాట యాకోబు గారు కూడా రాస్తూ ఉన్నాడు యాకోబు పత్రికలో, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నట్లా అతడు దేవుని అడగవలను, అది అతనికి అనుగ్రహింపబడను. జ్ఞానము, దైవికమైన జ్ఞానము నీకేమైనా కొదువుగా ఉన్నట్టయితే, సంపూర్ణతలో నీకేమైనా తక్కువైనట్లయితే, నీకు నాకు ఏకత్వం పొందగలిగే శక్తి మనలో లేకపోయినట్లయితే, క్రీస్తు యొక్క పరిపూర్ణతలో మనం రాలేకపోయినట్లయితే ఏం చేయాలట? ఎవరిని అడగాలి? ప్రభువారిని అడగాలట. ఏమని? అయ్యా, నాకు ఇది కొద్దుగా ఉంది, నా శత్రువుని ప్రేమించలేకపోతున్నాను, అదే రకంగా నివసించే వారి కొరకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నాలో ప్రేమ అనేది పరిపూర్ణత లేదు, నేను సంపూర్ణంగా లేకపోతున్నాను అని మనము క్రీస్తు ప్రభువారిని ఆ జ్ఞానం కొరకు వెతకమంటున్నాడు. ఆయన దాని కొరకు అడగమంటున్నాడు. ఇప్పుడు మనలో ఎవరికైనా కానీ గాక జ్ఞానం అంటే క్రీస్తు జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలే, ఆయన ఆజ్ఞలు పాటించడమే జ్ఞానం. అయితే మనలో ఎవరైనా ఆయన జ్ఞానము అనగా ఆజ్ఞలు పాటించలేని మనస్తత్వము నీలో నాలో ఎవరిలోనైనా ఉన్నా కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువు దగ్గరికి వెళ్ళి మనము, ప్రభువా నేను ఫలానా దానిలో కొదువుగా ఉన్నాను, ఈ విషయం నాలో పరిపూర్ణత రాలేదు, దయతో నన్ను క్షమించి ఇగో నాకు ఆ పరిపూర్ణత దయచేయమని మనం ప్రభువును ప్రార్థన చేయాలి. అట్లాంటి పరిపూర్ణతలో మనం రావడము, ఏకత్వము చెందడము, ఏకత్వం లోపించినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించడము, ఇదిగో దేవుడు మనకి ఈ దినమున మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి మనమందరము కూడా ప్రేమించే వారముగా ఉండాలని, పరిశీలు వలె సుంకరి వలె మనం ఉండకుండా నిన్ను నన్ను దేవుడు ప్రేమించిన ప్రేమ ప్రకారంగా మనం ప్రేమించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చెప్పున్నది వినుడి, నేను మీతో చెప్పినది ఏమనగా అనే మాటతో ఆయన ప్రారంభించాడు. ఇదిగో నేను చెప్పున్నది ఏమనగా, నేరుగా చెప్పేది ఎవరు చెప్తున్నారు? క్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? మనందరికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అయ్యా, మీ శత్రువుల్ని ప్రేమించండి అయ్యా, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే, మిమ్మల్ని ద్వేషించిన మీరు ద్వేషిస్తే మీకు వారికి వ్యత్యాసం ఎక్కడా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రేమించే వారముగా ఉందాము, ప్రేమింపబడే వారముగా మనం ఉందాము. ప్రేమలో అసంపూర్ణంగా ఉన్నట్టయితే అదిగో యాకోబు పత్రికలో చెప్పిన రీతిగా మనం ప్రభువారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఫలాని వారిని క్షమించలేకపోతున్నాను, ఫలాని వారి కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు ఇది కొద్దుగా ఉంది, నీ జ్ఞానము, ఈ జ్ఞానము నాకు ప్రసాదించంటే ప్రభువాత్మ నీలోనికి వచ్చి మనలోనికి వచ్చి ఆ ప్రక్రియ ఏదైతే ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి మన తిరిగి ఆరంభించి ఏకత్వం పొందే వరకు దేవుడు మన ముందుకు తీసుకువెళ్తాడు. కాబట్టి మనమందరము కూడా ప్రేమించే వారముగా ఉండాలని, సంపూర్ణులుగా ఉండాలని, సంపూర్ణత యొక్క మాటలు నేను మీకు చెప్పాను. పర్ఫెక్ట్ గా ఉండాలి, కంప్లీట్ గా క్రీస్తు ప్రభు వారి వలె ఉండాలి. ఆ రకమైన పరిపూర్ణత మనలోనికి రావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలను దేవుడు మనందరి యొక్క ఆత్మీయుల కొరకై ఆశీర్వదించి మనలో ఏకత్వం పొందే జ్ఞానమును, పరిపూర్ణత కలిగే జ్ఞానము దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్. మీరు దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అయి ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించాలని, శత్రువులు కనిపిస్తే ప్రైజ్ ది లార్డ్ మనమే చెప్పాలని, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలని, మరి మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే ఏం లాభము, దేవుని యొక్క కుమారులు కావాలంటే ఇవన్నీ కూడా చేయాలని చక్కగా అర్థవంతంగా బోధించిన పాస్టర్ గారికి ప్రేమపూర్వమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క క్యాలెండర్ వాక్యం చదవవలసిందిగా హైదరాబాద్ నుండి బ్లెస్ అమ్మను కోరుతున్నాను. బ్లెస్.
ప్రైజ్ లార్డ్ డాడీ, ప్రైజ్ లార్డ్ అందరికి. ఈ వినే క్యాలెండర్ వాక్యము తెలుగు బైబిల్ పఠనముగా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. In English Holy Scripture, the book of Deuteronomy, chapter 7, verse 6. For you are a holy people to the Lord your God, marked out by the Lord your God to be his special people out of all the nations on the face of the earth. Thank you. Praise the Lord. థ్యాంక్ యూ బ్లెస్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. చక్కగా దేవుని వాక్యం చదివినందుకు. మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ విజయ్ ఇసాక్ గారిని రామకృష్ణపూర్ని ఆహ్వానిస్తున్నాను. అందరికి కొన్ని ప్రార్థన అంశాలు గమనించాల్సిందిగా మనవి. మన యొక్క పట్టణంలో చాలా అధిక విగ్రహారాధన జరుగుతుంది. దాని కొరకు మరి జరగకుండా వారి ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడలాగున్న ప్రార్థన చేయండి. మరి మన మంచిర్యాలలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఐక్యత కలిగి మరి వారు మన మీటింగ్లకు వచ్చేలాగున ప్రార్థన చేయండి. మరి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, యవనస్తులు వారి సంబంధాల కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగనే మరి ఇంకా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, మరి చంటి బిడ్డల తల్లులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. గర్భఫలాలు పొందుకొని ఉన్న బిడ్డలు కూడా మరి మాసాలు మోస్తున్న బిడ్డలు ఉన్నారు, మరి వారిని సుఖప్రసవం కొరకును ప్రార్థన చేయండి. అనారోగ్యంతో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా జగదీష్ గారి యొక్క రక్షణను గురించి మరి వారు నిన్నటి దినమున మరి మొన్నటి దినమున ప్రార్థన చేసి మరి వాక్యం చెప్పొచ్చినప్పుడు కొంత వారిలో మరి దేవుడు కార్యం జరిపిస్తున్నాడు. అటువంటి సత్యాన్ని మనం నిన్న విన్నాము. దేవునికి మహిమ. అది ఇంకను ఆయన బాగయి మరి రక్షణ పొందుకునేలాగున కూడా ప్రార్థన చేయండి. నిర్మలమ్మ గారి కొరకు, గ్రేసమ్మ గారి కొరకు, ప్రదీప్ గారి కొరకు, నిశాంత్ బాబు కొరకు కూడా జ్వరంతో బాధపడుచున్నాడు కనుక బాబు కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా అనేక అవసరతల అక్కరలు మన యొక్క పరిశుద్ధుల కూడికల కొరకు ఉన్నాయి గనుక మరి వాటి కొరకును ప్రార్థన చేయండి. ఇంకా ఇంకేమైనా మనవులు మీకు తెలిసినవి ఉంటే కూడా వాటిని యాడ్ చేస్తూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. ఒక మనవి, శంకరాచార్య పీఠాధిపతి క్రైస్తవులను, ముస్లింలను ఊసకోత వేయాలని అతడు చేసే మాటల గురించి, తర్వాత మన క్రైస్తవుల మీద జరిగే హింసల గురించి జ్ఞాపకం చేసుకొని అతని గురించి ప్రార్థించగలరని మనం. మహోన్నతుడా, మహాగరుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయ కాలంలో ప్రభా లేచి దేవా సూర్యచంద్రుల కంటే ముందుగా లేచి నేను స్తుతించే కృపను మాకు అనుగ్రహించినావు ప్రభా. నీకు స్తోత్రములు. మంచి నిద్ర అనుగ్రహించి చురుకైన మెలకువ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా దేవా, మా కుటుంబాలతో కలిసి ప్రభా దేవా నేను స్తుతించటకు, దేవా నీ నామం ధ్యానించటకు, పాటల ద్వారా నేను గణపరచటకు మాకు ఇచ్చిన మంచి ఆధిక్యత కొరకై నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు దేవా. ప్రతి ఒక్క కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. కూడి వచ్చిన కుటుంబంలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. ప్రతి దినము తండ్రి ఉదయకాలంన తండ్రి ఎవరితో మాట్లాడక ముందు ప్రభా నీతో మాట్లాడటకు నీ పాదాల చెంత నీ చేరి నీ వాక్యం వినుటకు దేవా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు వందనాలు. నీ కృప మడలు విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇలాంటి అవకాశం ఎంతమందికి లేదో ప్రభా దేవా. నువ్వు మనల్ని ప్రేమించి కనికరించి తండ్రి దేవా ఈ చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దయా దాక్షణ మా పట్ల చూపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నామయ్యా. దయగల రక్షక నీకు వందనాలు ప్రభా. ప్రతిరోజు తండ్రి దేవా మేము వాక్యం విని వాక్యానుసారముగా నడిచి తండ్రి దేవా నీ బిడ్డలుగా అనిపించుకుంటకు దేవా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు దేవా. వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన తండ్రి, శత్రువులను ప్రేమించమని చెప్తున్నారు తండ్రి యేసయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీ ఆజ్ఞలను గైకొని వాక్యానుసారముగా నడిచి తండ్రి దేవా మాలో పరిపూర్ణత పొందాలని దేవా మేము ఆశపడుచున్నాం యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మాకు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉంటున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి దేవా. శత్రువులను ప్రేమించమని చెప్పినావు ప్రభా యేసయ్యా. తండ్రి దయగల రక్షక నీ ఆజ్ఞలు గైకొని దేవా దైవికమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి వాక్యమును విని విడిచిపెట్టకుండా దేవా వాక్యానుసారంగా నడిచే కృపను దేవాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం యేసయ్యా. నీకు వందనాలు దయగల రక్షక. మాలో పరిపూర్ణత కావాలి తండ్రి దేవా యేసయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం
దేవా ప్రతి వాక్యం విడిచిపెట్టకుండా మా జీవితంలో మీరు ఫలింప చేయండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ వాక్యానుసారమైన జీవితం జీవించి నీలో పరిపూర్ణత పొందాలని, మార్చబడాలని, నీ వాక్యం ద్వారా నీ ఆజ్ఞలు గైకొని నీ కొరకు జీవించే బిడ్డలుగా మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం అడుగుతున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల రక్షక దేవా, సంఘంలో ఎన్నో మనవులు ఉన్నాయి ప్రభా. దేవా ఒకసారి నీ దగ్గర వేడుకుంటున్నామయ్యా. ఇంతవరకు మేము చేసిన మనవులన్నిటి కొరకు కూడా తండ్రి దేవా మీరు అనుగ్రహించినారు దేవా, బాగు చేసినారు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. బాగలేని వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. గ్రేసమ్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. జగదీశాన్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి దేవా. ఆయనకు రక్షణ అనుగ్రహించండి. ఒక్కసారి తండ్రి దేవా నీ తట్టు చూసి తండ్రి దేవా నీ బిడ్డగా అనిపించుకోటకు దేవా ఆయనతో మాట్లాడండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డలు ఎంతో సంతోషంగా తండ్రి దేవా నీ దగ్గర పాటలు పాడి తండ్రి దేవా ఇలాంటి తరుణం ఎవరికి లేదు ప్రభా. చిన్న బిడ్డలకు అనుగ్రహించినావు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు. సండే స్కూల్ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. రాబోయే జీవితంలో దేవా వాళ్ళని ఒక పునాది రాళ్ళుగా నిలబెట్టుకొని మనం అడుగుతున్నాం. యేసయ్యా నీకు వందనాలు. దయగల రక్షక నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గర్భఫలం లేని వారి కొరకు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి దేవా. యవనస్తుల బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. గర్భంతో ఉన్న వారి దేవా నార్మల్ డెలివరీ అనుగ్రహించండి తండ్రి. సుఖప్రసవం అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసయ్యా నీకు వందనాలు దేవా. తల్లిదండ్రులను విడిచి తండ్రి దూరంలో ఉండి చదువుకునే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి పరీక్షలో ఉత్తీర్ణులకు సహాయం చేయండి తండ్రి. నీ తట్టు చూస్తున్నామయ్యా దేవా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తుల బిడ్డలు తండ్రి సైతాను చేత ఏ విధం చేతను శోధింపబడకుండా వారి చుట్టూ నీ ఒక కంచెగా ఉంచండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఇంకా అనారోగ్యంగా ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని మనం అడుగుతున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నావు ప్రభా. నీ కృప మాటలో విస్తరింపజేస్తున్నావు ప్రభా. ఒకరి ఏడలో ఒకరు దయగారి ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ప్రేమించుకొని తండ్రి దేవా ఒక్క కుటుంబముగా దేవా మేము మార్చబడాలని వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ శాంతి కొరకు నిర్మలమ్మ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా దేవా. వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సరైన స్వస్థత మీరు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు. మంత్రాల పట్టణం ఉన్న క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఓ నాయన దేవా మీటింగ్ విషయం కూడా మేము ప్రార్థిస్తున్నామయ్యా దేవా. మీటింగ్ల కొరకు కావాల్సిన అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి తండ్రి. ఏ కొరత లేకుండా తండ్రి 5 రొట్టెలు 2 చేపలను ఏ విధంగా ఆశీర్వదించి తండ్రి శరీరాహారం లాగా ఆత్మీయాహారంతో మమ్మల్ని తృప్తిపరచమని అడుగుతున్నాం. యేసయ్యా నీకు వందనాలు దేవా. మీటింగ్లకు వచ్చే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి దేవా. ప్రతి వాక్యము విని తండ్రి దేవా విడిచిపెట్టకుండా వాక్యానుసారముగా జీవించి వాక్యమును వారిలో ఫలింప చేయమని అడుగుతున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో అవసరతలు ఉన్నాయి తండ్రి. అవసరతలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. గుప్పిళ్ళు విప్పి తండ్రి దేవా నీ కొరకని ఇచ్చి నేను శోధించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం. యేసయ్యా నీకు వందనాలు దేవా. నీ ప్రేమ నీ కృప మాయడల విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా దేవా. మా ప్రార్థనలన్నీ ఆలకించుతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. దయగల రక్షక అయ్యగారి కుటుంబం కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి దేవా. చేస్తున్న సేవను మీరు ఫలభరితం చేయండి తండ్రి దేవా. ఇలాంటి కృప ఇలాంటి ఆశీర్వాదం ఎవరికి లేదు ప్రభా. నీవే మాకు దయచేసినావు ప్రభా. నీకు వందనాలు దేవా. సీనాయి కుటుంబంలో ఉన్న అందరినీ కుటుంబంలో ఒక్కొక్కరిని అందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి దేవా. వారి కుటుంబంలో ఏమేమి అవసరం ఉండదో మీరు అనుగ్రహించండి తండ్రి. కావాల్సిన శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి తండ్రి. వారి అవసరతలు తీర్చండి తండ్రి. సొంత గృహం లేని వారికి సొంత గృహం అనుగ్రహించండి. పర్మనెంట్ జాబ్ లేని వారికి తండ్రి దేవా పర్మనెంట్ జాబ్లు అనుగ్రహించండి. ఉదయకాలం లేసి తండ్రి దేవా వారి పనులతోని పోచుండగా తండ్రి డ్యూటీలో తోడుగా ఉండండి. చిన్న బిడ్డలకు ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. ఇంతవరకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నావు ప్రభా. మా ప్రతి ప్రార్థనను ఆలకించి మా ప్రార్థన జవాబు అనుగ్రహిస్తున్నావు ప్రభా. నీ స్తోత్రములు. నీ దయా దాక్షణ మా పట్ల చూపించి నీ కృప మాయడల విస్తరింపజేయమని ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ చక్కగా ప్రార్థన చేసినందుకు మీకు మీ కుటుంబానికి వందనాలు. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన మరి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా దైవ సేవకుని కోరుతున్నాను. పరిశుద్ధులారా, మరి మీ అందరికీ నేను మనవి చేశాను. పోయిన ఆదివారం నాడు చైన్లింగ్ ప్రేయర్ లాగా ఈ యొక్క కూడికల కొరకు ప్రార్థన చేయాలని రోజుకు 1 గంట ఎవరెవరు ప్రార్థన చేస్తారంటే కొంతమంది చేతులు లేపారు, కొంతమంది చేతులు లేపలేదు. ఆ విధముగా ఆ పని అప్పగించాను. మరి అమ్మ దయతో గమనించి ఒక్కొక్కటి దగ్గర టైం తీసుకొని ఆ టైం మొత్తం ఒక సైకిల్ లాగా వేస్తే అందరూ ప్రార్థించడానికి అవకాశం కలుగుతుంది. దేవుని మహిమార్థమే ఆ కోరికలు జరుగులాగున దేవుడు మనందరికీ మన కోరికలు నెరవేరుస్తాడు. దయతో ఇది గమనించి
సార్ అందరూ 6 మెంబర్స్ వరకు మనకు పేర్లు ఇచ్చారు సార్, వారి వారి సమయాన్ని ప్రార్థిస్తామని. ఇంకా కొంతమంది ఇవ్వలేదు. ఇవాళ మీరు ఫోన్ చేసి కనుక్కోండి అమ్మా. అయితే ఈ విషయాన్ని గమనించండి. దయతో మీరందరూ కూడా ఈ చైన్ లింక్ ప్రేయర్ లోపల పార్టిసిపేట్ కాండి. ఎందుకంటే దేవుని మహిమార్థమై ఆయన ఘనత కలగాలని, ఈ పట్టణంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగాలని, నూతన ఆత్మలు రక్షించబడాలని, రక్షించబడిన వారు బలపరచబడాలని, ఇగో మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రయాసపడుతున్నాము. కాబట్టి ఆ ప్రయాసం వ్యర్థము కాకుండా ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రార్థించే వారముగా ఉందాము. దయతో మీ పేర్లు, స్త్రీలు మరి ముఖ్యంగా ఇళ్లలో ఉండేవాళ్ళు, మీకు ఏ టైం అయితే వీలవుతుందో, మగవాళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత ఏ టైంలో మీకు వీలవుతుందో ఆ సమయం లోపలే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు మా ప్రభువా, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో మీరు మాకు అవకాశాన్ని ఇచ్చి మెలుకువలను అనుగ్రహించి మీ మాటలతో ఏకత్వం పొందమని మాకు జ్ఞాపకం చేసినది నీకు స్తోత్రములు. మేము బట్టి జ్ఞానం పొందుకోవడానికి మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి. ప్రార్థించే ప్రతి మనవని నాయన మీరు దయతో విని మేలు చేయాలని నజరుడని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనందరి పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనలను, ఆయన ప్రేమయు, మనందరి యొక్క రక్షకుడును, సర్వలోకమును కొరకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన క్రీస్తు ప్రభువుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ప్రాతకాల మనలో కలుసుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.